ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శించారు. ఈ రోజుకు 21వ రోజు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల పెండింగ్ ప్రోత్సాహకాలను జమ చేయాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ కమ్యూనిటీ మందిర్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. నా పేరు హరిచందన. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నాను. ఇవాళ మా ఈ సమ్మె 21వ రోజుకి చేరుకున్నదండి. 20 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ మా సమ్మె మీద ఎటువంటి దృష్టి సారించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరం కూడా మేము ఒకటే చెప్తున్నామండి, గవర్నమెంట్ దయించి మా మీద మేము ఏవైతే సమ్మె స్టార్ట్ చేసినప్పుడు డిమాండ్స్ చెప్పామో అవి కొంచెం దృష్టి సారించి మా యొక్క సమ్మె నుంచి మమ్మల్ని విరమించుకునేలాగా చేస్తారని కోరుకుంటున్నామండి. మెయిన్లీ ఏంటంటే మేము ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని మాత్రమే అడుగుతున్నామండి. ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే మాకు ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఏ జాబ్ చేసే వాళ్ళకైనా సరే ఒక సెక్యూరిటీ అండి. అలాంటిది ఆ జాబ్ సెక్యూరిటీ కూడా లేకోకుండా ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ని లాస్ట్ 1 year గా మాకు ఆపేయడం జరిగిందండి. అంటే కట్ చేయకుండా ఆపేస్తున్నారండి. ఎందుకు కట్ చేయకుండా ఆపేశారు అనేది కూడా మాకు ఇప్పుడు వచ్చి క్లారిటీ కూడా లేదండి. సో ఏంటంటే ఈపీఎఫ్ ని పునరుద్ధరించమని చెప్పేసి గవర్నమెంట్ ని మేము ఈ మీడియా తరఫున కోరుకుంటున్నామండి. అలాగే పెండింగ్ ఇన్సెంటివ్లు ఏవైతే పెండింగ్ లో బకాయిల్లో ఉండిపోయాయో ఆ ఇన్సెంటివ్లు అన్నిటిని కూడా విడుదల చేయమని గవర్నమెంట్ ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. అలాగే ఏదైతే ఎన్హెచ్ఎం లో నేషనల్ హెల్త్ మిషన్ అండర్ లో ఉన్న క్యాడర్లు 189 మంది క్యాడర్లు ఉన్నారో అందులో 188 మందికి 23% హైక్ ఇవ్వడం జరిగిందండి. కానీ అందులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని మాత్రమే మినహాయింపు చేయడం జరిగిందండి. మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద నేషనల్ హెల్త్ మిషన్ కింద 6 సంవత్సరాల కింద వర్క్ చేస్తున్నామండి. 6 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో నేషనల్ హెల్త్ మిషన్ కింద వర్క్ చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని కూడా గుర్తించి మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన వాళ్ళమే అని గుర్తించి మాకు 23% హైక్ ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. థాంక్యూ.